వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ సెషన్ ఏప్రిల్ సెషన్ అయితే కొన్ని గంటల్లో స్టార్ట్ అవుతుందమ్మా. మరి ఆల్రెడీ అడ్మిట్ కార్డ్స్ కూడా వచ్చేసినాయి. అడ్మిట్ కార్డుకు వచ్చేసినాయి. మరి ఏప్రిల్ సెషన్లో ఎవరెన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఈ వీడియోలో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీకు 99%, 98%, 97%, 95% వచ్చే అవకాశం ఉందో ఈ వీడియోలో చూద్దాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరెన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి మరి చూసినట్టయితే 99%, 98% స్టూడెంట్స్, 97% మనకి టోటల్గా మనకింది. మరి మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ జనవరి సెషన్ రాసి ఉంటారు కదా. 75 క్వశ్చన్స్ ఉన్నాయేమో. ఫిజిక్స్ 75 క్వశ్చన్స్, 25 క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. 25, మ్యాథమెటిక్స్ 25 అండ్ కెమిస్ట్రీ 25 క్వశ్చన్స్. ఈ 25 క్వశ్చన్స్లో కరోనా టైంలో మనకు ఒక 90 క్వశ్చన్స్ ఉండే, ఇప్పుడు అవి తీసేసారు. మరి స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ నుంచి కూడా తీసేయి 2024 వరకు కూడా మరి ఆ యొక్క చాయిస్ అయితే ఉంది, ఇప్పుడైతే తీసేయడం జరిగింది. మరి 99% రావాలండి. మీరు ఫిజిక్స్లో 19 క్వశ్చన్స్ డ్యామ్ షూర్గా అప్లై మరి రాయాలి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే మరి జనవరిలో వచ్చిన స్కోర్ కంటే కొద్దిగా ఒక మార్క్ ఎక్కువ తెచ్చుకునేటట్టు ఉండాలి, అప్పుడే మీ యొక్క స్కోర్ బూస్ట్ అవుతుంది. మరి కెమిస్ట్రీలో 18 క్వశ్చన్స్, మ్యాథ్స్లో 12 క్వశ్చన్స్ జనరల్గా. మరి మీకు 99% డెఫినెట్గా ఈ రేంజ్లో ఉంటారు. 98% రావాలంటే 17 క్వశ్చన్స్ ఫిజిక్స్లో, కెమిస్ట్రీ 16 క్వశ్చన్స్, మరి మ్యాథమెటిక్స్ 9 క్వశ్చన్స్. ఎందుకంటే మ్యాథమెటిక్స్ చాలా టఫ్గా ఉంటుంది. కాకపోతే చాలా అబ్జర్వ్ చేసిందంటే మ్యాథమెటిక్స్లోనే అన్నిటికంటే స్కోరు 98%, 99% వచ్చి ఉంటుంది. ఆల్రెడీ జనవరి సెషన్ చూడండి ఒకసారి. సపోజ్ 97% రావాలనుకో, మీరు ఫిజిక్స్లో 16 క్వశ్చన్స్, మరి కెమిస్ట్రీలో 14 క్వశ్చన్స్, మ్యాథ్స్లో 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసామంటే చేసాం కదా. యాక్యురసీ ఇంపార్టెంట్. యాక్యురసీ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే నెగిటివ్ మార్కింగ్ పడి దెబ్బ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మార్కింగ్ వల్ల దెబ్బ అయిపోతారు. ఇక్కడ 95 క్వశ్చన్స్ రావాలంటే మరి 95% రావాలంటే 14 క్వశ్చన్స్ ఫిజిక్స్లో. యాక్యురసీ ఇంపార్టెంట్. కెమిస్ట్రీలో 13 క్వశ్చన్స్, మరి అదేవిధంగా మరి 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మరి స్టూడెంట్ చూసినట్టయితే మనకి జనరల్గా ఏంటంటే కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది. కెమిస్ట్రీలో ఒక 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, ఫిజిక్స్లో ఒక 18 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, మ్యాథమెటిక్స్లో ఒక 15 క్వశ్చన్స్ మొత్తము 48 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీకు 190 మార్క్స్ పైన వస్తాయి. 190 మార్క్స్ అంటే డ్యామ్ షూర్గా 99% బ్రాకెట్లో పడిపోతారు. 99. యాక్యురసీ ఇంపార్టెంట్ అమ్మ. వీళ్ళకి సపోజు జనరల్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. సపోజ్ జనరల్ స్టూడెంట్స్ 99% మంచి ఎన్ఐటీలు వస్తాయి. మరి టాప్ 20 ఎన్ఐటీలు వస్తాయి. 99%కి టాప్ 20 ఎన్ఐటీలో సిఎస్సి వచ్చే అవకాశం ఉంది. సిఎస్సి కానీ, ఈసీ కానీ. మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి ఈ 98 చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఇది ఎస్సీ ఎస్టీ పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 97 వచ్చిన మంచి ఉపయోగకరంగా, 95 కూడా బాగా మంచిగా ఉపయోగపడంగా ఉంటుంది. ఆ విధంగా మీరు ఈ క్వశ్చన్స్ యాక్యురసీగా ఉండాలమ్మా, గుర్తుపెట్టుకోండి. దాదాపు సాధ్యమైనంత వరకు స్టూడెంట్స్ కూడా మరి ఏప్రిల్ జనవరి సెషన్ కంటే కొద్దిగా ఒక్క మార్క్ ఎక్కువ తెచ్చుకుంటానికి ట్రై చేయండి. మీకు 99% బ్రాకెట్లో రావాలంటే మరి నీకు 170 కానీ, 180, 190 ఈ రేంజ్లో వస్తే, సపోజ్ 170 వచ్చింది అనుకోండి 99 స్కోర్ వచ్చింది. 180 వచ్చింది అనుకోండి 99.2, 99.3, 99. 190 వస్తే 99.7, 8 ఆ ప్రాంతంలో మీకు వచ్చే అవకాశం ఉంది. మరి స్టూడెంట్స్ ఇవి మీకు చాలా గోల్డెన్ డేస్. ఈ గోల్డెన్ డేస్ని వదిలిపెట్టమాకండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి, మరి రివిజన్ చేసుకోండి. ఇది రివిజన్ టైం. కొద్దిగా కంగారు పడమాకండి. కొంతమంది ఏంటంటే అసలు వచ్చినవి కూడా ఈ కంగారు పడి టెన్షన్ వల్ల వచ్చినవి కూడా మర్చిపోతున్నారు. వచ్చినవి వల్ల వాళ్ళ మెమరీ అనేది ఎంటీ అయిపోతుంది స్టూడెంట్స్కి. నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. అదేమంటే నేను టెన్షన్లో రాయలేకపోయాను సార్, టెన్షన్లో వచ్చిన చదివినవి కూడా నేను మర్చిపోయాను, ఇలాంటి పరిస్థితులు అయితే వాళ్ళు ఇది స్టూడెంట్స్ ఎవరెన్ని క్వశ్చన్స్ మరి ఏప్రిల్ సెషన్లో మరి అటెంప్ట్ చేయాలి. మరికొన్ని గంటల్లో మరి 2వ తారీఖున మీ అందరికీ ఎగ్జామినేషను జరుగుతుంది. 2, 4 వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ వచ్చేసినాయి. 5 అనేది ఈస్టర్, అది ఇంకా సస్పెన్స్లోనే ఉంది. ఆల్రెడీ దాన్ని 7వ తారీఖు, 9వ తారీఖు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అది తర్వాత వీడియో చేస్తాను. 6, 8 అయితే కన్ఫర్మేషను. 2, 4, 6
ఈ 5వ తారీఖుది ఎప్పుడు పెడతారో, 9 పెడతారా, 10 పెడతారా అనేది ఇంకా మరి వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. చూద్దాం ప్రతి ఒక్కళ్ళు. మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి త్వరలో మరి మనకి అన్ని మన సబ్స్క్రైబర్ కానీ మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఐఐటీలో చేరాలి, టాప్ NITలో సీట్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా మరి ఆకాంక్షిస్తూ దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ.